నమస్కారం. సొంత సైటు బ్లాగుల నిర్వహణలో మనం 3 పోస్టులు చూసాం. 1 ఉచిత బ్లాగులు నిర్వహించుకోవడం ఎలాగా, 2 సొంత సైట్ కొనుక్కోవడం ఎలాగా, 3 ఆ సొంత సైట్ కొనుక్కున్న దాంట్లో వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసుకోవడం ఎలాగా. ఇప్పుడు ఈ ట్యుటోరియల్లో ఆ ఇన్స్టాల్ చేసుకున్న వర్డ్ప్రెస్ సైట్లో ప్లగిన్లు, థీమ్లు ఇన్స్టాల్ చేసుకోవడం ఎలాగో చూద్దాం. థీమ్స్ అంటే ఏంటి? థీమ్లు అలంకారాలు అంటే ఇప్పుడు మనం వేసుకునే బట్టలు లాంటివి. ఇప్పుడు ఒక్కొక్క జతలో ఒక్కోలాగా కనపడతాం. మనం సూట్ వేసుకుంటే ఒకలాగా, పంచి కట్టుకుంటే ఒకలాగా, చీర కట్టుకుంటే ఒకలాగా, మిడ్డీ వేసుకుంటే ఒకలాగా. అలాగే సైట్కి కూడా మనం రాసేదాన్ని బట్టి దానికి రూపురేఖ అవసరం. కాబట్టి మనకు కావాల్సిన థీమ్ ఏంటో ఆలోచించుకుని దాన్ని బట్టి అలంకారాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనం కావాల్సిన అలంకారం ఎలా సెలెక్ట్, ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, దాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. wordpress.orgలో ఎక్స్టెండ్లోకి వెళ్తే ఇక్కడ థీమ్స్, ప్లగిన్స్ ఉంటాయి. అక్కడ థీమ్స్లోకి వస్తే మీకు ఇక్కడ బోల్డెన్ థీమ్స్ కనపడతాయి. మీరు వెతుక్కోవచ్చు. మీరు కావాల్సినప్పుడు వంటలు చేస్తుంటే కుకింగ్ అని సంథింగ్ అలా వెతుక్కోవచ్చు. వెతికితే ఇక్కడ కొన్ని రిజల్ట్స్ వస్తాయి. వచ్చిన దాంట్లోంచి ఒకటి దించుకోండి. నేను ఈ థీమ్ దించుకున్నాను. ఇప్పుడు దాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. ఆ దించుకున్న జిప్ ఫైల్ ఉంటుంది. ఆ జిప్ ఫైల్ని మీరు వర్డ్ప్రెస్ ఎక్కడైతే ఇన్స్టాల్ చేశారో, నేను ఇక్కడ నా వెబ్ రూట్ ఫోల్డర్లో వర్డ్ప్రెస్ అనే ఫోల్డర్లో ఇన్స్టాల్ చేసుకున్నాను. అలాగే మీరు ఎక్కడ ఇన్స్టాల్ చేసుకుని ఉంటారు కాబట్టి ఆ ఇన్స్టాల్ చేసుకున్న ఫోల్డర్లో WP కంటెంట్ ఉంటుంది. అందులో థీమ్స్ ఉంటుంది. ఆ థీమ్స్లో పెట్టుకోవాలి జిప్ ఫైల్ని. ఆ దించుకున్న జిప్ ఫైల్ని పెట్టేసుకుని దాన్ని అక్కడే అన్జిప్ చేసేస్తే ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత ఈ జిప్ ఫైల్ తీసేసినా పర్వాలేదు. ఇప్పుడు ఇక్కడ ఫోల్డర్ వచ్చిన తర్వాత మన వర్డ్ప్రెస్ ఎక్కడ ఇన్స్టాల్ చేసుకున్నామో అక్కడ డాష్ బోర్డ్కి వెళ్ళాలి. అంటే అడ్మిన్ ప్యానెల్ ఉంటుంది. అడ్మిన్ ప్యానెల్కి వెళ్తే ఇక్కడ అపియరెన్సెస్కి వెళ్తే అక్కడ కనిపిస్తుంది మనం ఇన్స్టాల్ చేసుకున్న థీమ్. ఇదే అది. ఇప్పుడు దీన్ని యాక్టివేట్ చేయొచ్చు. యాక్టివేట్ చేయకుండా ఎలా వస్తుందో కూడా చూసుకోవచ్చు. ప్రివ్యూ చూస్తే బాగానే ఉంది. యాక్టివేట్ చేసేస్తాం. ఇప్పుడు అక్కడ చూసుకోవచ్చు యాక్టివేట్ అయిన థీమ్ ఎలా ఉందో చూసుకోవచ్చు. అదేగాక ఇంకా థీమ్కి సెట్టింగ్లు కూడా ఉంటాయి. ఒక్కొక్క థీమ్కి ఒక్కొక్క రకమైన సెట్టింగ్లు ఉంటాయి. ఇక్కడ అపియరెన్సెస్లోనే మిస్టిక్ సెట్టింగ్స్ ఉంది. దీని పేరు మిస్టిక్. అందులోకి వెళ్తే మనకు కావాల్సిన సెట్టింగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కలర్లు, ఇంకా నావిగేషన్ ఎలా ఉండాలి, యానిమేషన్లు, అలాంటివన్నీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ థీమ్లో 1-2 విషయాలు మీకు నచ్చకపోవచ్చు. అంటే ఆ థీమ్ అంతా నచ్చి పలానా కలర్ బాగాలేదనో, లేకపోతే పలానా చోట ఇంకోలా ఉంటే బాగుండేదనో అనిపించవచ్చు. దానికి కూడా మీరు సొంతంగా ఆ థీమ్ మొత్తం తీసేయకుండా కొంచెం మార్చుకోవచ్చు అనమాట. ఉదాహరణకి ఇప్పుడు ఆ థీమ్కి ఒక CSS ఫైల్ ఉంటుంది. మిస్టిక్లోకి వెళ్తే కింద style.css ఉంటుంది. చాలా వరకు స్టైల్ ఇన్ఫర్మేషన్, అంటే ఇప్పుడు ఆ థీమ్ ఎలా కనబడుతుంది, ఏ రంగులు ఉన్నాయి, ఏ బొమ్మ ఎక్కడ వస్తుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇందులోనే ఉంటుంది. మీకు CSS పరిజ్ఞానం ఉంటే డైరెక్ట్గా ఇదే మార్చుకోవచ్చు. భవిష్యత్తులో టెక్సెత్తులో CSS గురించి కూడా చెప్తాం. వచ్చుంటే కనుక మీరు ఇప్పుడే మార్చుకోవచ్చు. థీమ్స్ గురించి అది. ఇంకా ప్లగిన్లు ఏంటంటే థీమ్ అంతా హంగుకి ఆర్భటానికి ఉంటుంది. అంటే ఇప్పుడు సైట్ ఎలా కనిపించాలి, దాని యానిమేషన్ ఏంటి, ఇంకా జనాలు ఫస్ట్ టైం చూసినప్పుడు ఒక ఇంప్రెషన్ ఏర్పడడానికి బాగా ఉపయోగపడుతుంది థీమ్. అలా కాకుండా ప్లగిన్లు ఏంటంటే పనితనానికి. ఇప్పుడు మీరు మీ బ్లాగో, సైటో శోధన యంత్రాల్లో, ఇప్పుడు గూగుల్, యాహూ, మైక్రోసాఫ్ట్ వీళ్ళ శోధన యంత్రాల్లో మీకు బాగా మంచి ప్లేస్ కావాలంటే పైన, అంటే ఇప్పుడు సెర్చ్ చేస్తే మీ టాప్ పొజిషన్లో రావాలి అంటే దానికి కొన్ని టెక్నిక్స్ అవసరం. అలాంటి టెక్నిక్స్, ఇంకా మీరు ఒక పర్టికులర్ ఇమేజ్ గ్యాలరీ పెట్టాలనుకున్నారు. ఇప్పుడు ఫ్లిక్కర్లో మీకు పలానా స్ట్రీమ్లోంచి ఫోటోలు తీసుకొచ్చి మీ సైట్లో పెట్టాలనుకున్నారు. అలాంటి పనికి కానీ, ఇంకా మీరు రాసిన పోస్టుల్లోనే కొన్ని నియమాలను బట్టి కొన్ని పోస్టులనే మీ బ్లాగ్ చదివే వాళ్ళకి చూపించాలనుకున్నారు. ఇలాంటి పనులకి బాగా ఉపయోగపడుతుంది ఈ ప్లగిన్స్.
wordpress.orgలో ఎక్స్టెండ్కి వెళ్ళి అక్కడే ప్లగిన్స్ ఉంటుంది. అక్కడికి వెళ్తే చాలా ఉంటాయి. ఇక్కడ మీకు కావాల్సినవి మోస్ట్ పాపులర్ ప్లగిన్స్లో ఉండొచ్చు మోస్ట్లీ. అంటే ఇప్పుడు మీరు కొత్తగా ఓ సైట్ పెడితే దాదాపు ఇందులో ఉన్న చాలా వరకు ప్లగిన్స్ అన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఒకసారి తప్పకుండా ఈ మోస్ట్ పాపులర్ దాన్ని చూడండి. ఇంకా మీకు కావాల్సిన పనిని బట్టి ఇక్కడ శోధిస్తే మీకు దొరుకుతాయి, ఇక్కడ ప్లగిన్స్ దొరుకుతాయి. నేను ఆల్రెడీ ఒక ప్లగిన్ దించుకున్నాను, గూగుల్ అనలిటిక్స్ ప్లగిన్ ఒకటి దించుకున్నాను. ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఆ వర్డ్ప్రెస్ ఫోల్డర్లోనే మీరు ఎక్కడైతే ఇన్స్టాల్ చేశారో అక్కడే WP కంటెంట్లో ప్లగిన్స్ ఫోల్డర్ ఉంటుంది. అక్కడే అన్జిప్ చేశాను దీన్ని. ఇంకా ఆ ఫోల్డర్ ఇక్కడ అన్జిప్ చేసిన తర్వాత ఇక్కడ ప్లగిన్స్ ఉంటుంది, మన డాష్ బోర్డ్లో ప్లగిన్స్ ఉంటుంది. అక్కడికి వెళితే అక్కడ కనిపిస్తుంది ఆ కొత్తగా వచ్చిన ప్లగిన్. ఇంకా యాక్టివేట్ అయ్యి ఉండదు, ఇదిగో ఇంకా అవ్వలేదు, కానీ ఇక్కడ కనిపిస్తుంది ప్లగిన్. దాన్ని యాక్టివేట్ చేస్తే యాక్టివేట్ అవుతుంది. ప్రతి ప్లగిన్కి దానికి వేరే వేరే సెట్టింగ్స్ ఉంటాయి అన్నమాట. దీనికి ఒక సెట్టింగ్ ఉంటుంది. అలాగే మనకు కావాల్సిన పోస్టులు కొన్ని ఎంచుకున్న పోస్టులు మాత్రమే చదువులకు చూపించాలంటే దానికి ఒక సెట్టింగ్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకుని ఆ సెట్టింగ్స్ కాన్ఫిగర్ చేసుకోవాలి, లేకపోతే ప్లగిన్ పనిచేయదు. గూగుల్ అనలిటిక్స్కి మన అకౌంట్ అంటే మన గూగుల్ అకౌంట్కి అనుసంధానించాల్సి ఉంటుంది. దానికి కావాల్సిన కోడ్ ఉంటుంది అనమాట. ఆ కోడ్ తెచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలి దీంట్లో, ఆ సెట్టింగ్స్లో. అది తర్వాత చూద్దాం. కానీ గుర్తుపెట్టుకోండి, ప్లగిన్ ప్రతి పొడిగింతకి మనకు ఒక్కొక్క సెట్టింగ్ ఉంటుంది. ఆ సెట్టింగ్ తప్పకుండా పెట్టుకోవాలి. అది ఇంతే, ఈ పోస్ట్కి ఇంతే. తర్వాత మనం వర్డ్ప్రెస్ సైట్కి కావాల్సిన పొడిగింతలు ఏంటి, ముఖ్యమైన పొడిగింతలు అంటే ఇప్పుడు అన్ని సైట్లకి కామన్గా అవసరమయ్యేవి ఏంటి అవి చూద్దాం. ఇంకా Drupal ఇన్స్టలేషన్ కూడా నేర్చుకుందాం. ఉంటాను.